విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారి 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో గల్లంతైన 6 కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే రంగంలోనికి దిగిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. మొత్తం 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వారిలో ఒక్కరు మాత్రమే సేఫ్గా బయటపడ్డారు. మిగిలిన 6 ఆచూకీ లభ్యమవ్వకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ కనుగొనాలని, సేఫ్గా తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు 7 మత్స్యకారులు. వీరిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన చిన్న, గంగయ్య, గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగయ్య పాలెంకు చెందినటువంటి బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మూరు ఉన్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేసి చెప్పారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం నాటికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు. అయితే శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6 ఫోన్లు చేశారు. అయితే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వడం, సిగ్నల్స్ లేకపోవడంతో తమ వారికి ఏమైందోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. వెంటనే విషయాన్ని మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు బాధిత కుటుంబ సభ్యులు. విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారి కోసం ఆ 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో గల్లంతైన 6 కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే రంగంలోనికి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా వారిలో ఒక్కరు మాత్రమే సేఫ్గా బయటపడ్డారు. మిగిలిన 6 ఆచూకీ లభ్యమవ్వకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ కనుగొనాలని, సేఫ్గా తీసుకురావాలంటూ వారు ప్రాధాయపడుతున్నారు. ఈ నెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు 7 మత్స్యకారులు. అయితే వీరిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంకు చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగయ్య పాలెంకి చెందినటువంటి బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరుగు ఉన్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేసి చెప్పారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం నాటికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు. అయితే శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6 ఫోన్లు చేశారు. అయితే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వడం, సిగ్నల్స్ లేకపోవడంతో తమ వారికి ఏమైందోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. వెంటనే విషయాన్ని మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు బాధిత కుటుంబ సభ్యులు. బాధిత కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అధికారులు రంగంలోనికి దిగారు. సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మత్స్యకారుల కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ గాలింపు చర్యల్లో భాగంగానే బోటు యజమాని కారే చిన్నయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటు చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల గురించి సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాలర్లను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేసినట్లుగా అధికారులు సీఎంకు వివరించారు. అటు కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలను సమన్వయం చేసుకుంటూ మెరైన్ ఐజీపీ, విశాఖ సిపిలకు సూచించారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. అటు చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతైన విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ఘటనపై ఆరా తీశారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని జాలర్లకు సూచించారు మంత్రి అచ్చెన్న. మరోవైపు మత్స్యకారుల కుటుంబ సభ్యులు, బంధువులంతా విశాఖలోని ఫిషరీస్ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. ఫిషరీస్ కార్యాలయం ముందు బైఠాయించారు. తమ వారిని రక్షించాలని, తమకు న్యాయం చేయాలంటూ విలపించారు. ఘటన జరిగి ఇన్ని గంటలైనా కూడా ఒక్క ప్రజాప్రతినిధి కూడా తమ దగ్గరకు రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సీఎంగా మాతో మాట్లాడరు కదండి, అధికారులతో మాట్లాడతారు. అధికారులు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికో ఎవరికో వాళ్ళకు ఉండాలి కదండి. వాళ్ళు చెప్పారనుకోండి మాకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరో రాలేదు. 6 రావాలి, ఇంకా 6 అవులు రాలేదు. ఇంకా మాకు మనుషులు కావాలండి. మా భర్తలు మాకు కావాలా, మా పిల్లలు మాకు కావాలా. గల్లంతైన వారిలో మీ వాళ్ళు ఎవరున్నారమ్మా? ఆయన అందరూ మా వాళ్ళే, అంట్లో మనుషులు అందరూ. అయితే ప్రమాదం నుంచి బయటపడిన కారే చిన్న అసలేం జరిగిందో క్లియర్గా వివరించారు. ఇలాగా 8 గంటలకి 12 కొలాసి జరిగిపోతున్నాం. జరిగొచ్చిందిగా అయితే 10 మైళ్ళు ఉంది. వాళ్ళ అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం, గాలి ఎత్తుకుందని. ఆట కూడా అయిపోయింది. చేతుండగా 1 అయింది అనుకున్నాం. వెళ్ళిన వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. 2 మంది బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చి ఇచ్చాము. ఆ పెద్దానికి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు పెట్టుకొని ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడము, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగే ఆ మధ్యలో 11 గంటలు అవుతాం మనిషి. నేను ఏదైనా రా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది చెప్పేరా, నేను చెప్పుకుంటారా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయింది అన్న. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటం చిప్పు కనిపిస్తుంది. అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే, తమ్ముడు నాకు కాళ్ళు